హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో చికెన్ పులావ్ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మామూలుగా మనము ఈ చికెన్ బిర్యానీ అది చేస్తుంటాం కదా, నేను చెప్పిన విధంగా పులావ్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. కుక్కర్లో చాలా టేస్ట్గా ఉంటుంది. పీసెస్ అన్నీ చాలా చక్కగా టేస్టీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి. నేను ఈ పులావ్ ప్రిపేర్ చేయడం కోసం ముందు చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను. దీనికోసం ఇలాగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని దీన్ని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. దీంతోపాటు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అంటే కేవలం ఈ చికెన్ క్వాంటిటీకి సరిపడా మాత్రమే నేను ఇక్కడ సాల్ట్ వేసాను. తర్వాత పులావ్లో మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. ఈ కారంతో పాటుగా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మనము ఇందులో గరం మసాలా కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇందులో ఫ్లేవర్స్ కోసం నేను కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇందులో మనము కొద్దిగా నిమ్మరసం వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇలాగా ఒక హాఫ్ పీస్ నిమ్మరసం పిండుకుంటున్నాను ఇందులో. దీంతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తం మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్కి పట్టేలా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది. థర్టీ మినిట్స్ తర్వాత మనము పులావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఇలాగ కుక్కర్ పెట్టుకుని ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఈ రెండు కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ హోల్ గరం మసాలాలో సాజీరా వేయట్లేదండి. అంటే మనము పులావ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక నేను సాజీరా వేయట్లేదు. ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, అలాగే యాలకులు, కొంచెం మనం జాజి పువ్వు, జాపత్రి కూడా వేస్తాను నేను. దీంతోపాటు మనము మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు కూడా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీరు ఒకవేళ సాజీరా వేసుకోవాలనుకుంటే కనుక వేసుకోండి. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలా అంతా కూడా ఫ్రై అయ్యేలాగా బాగా వేయించుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. మనకి ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. అంటే మనము బ్రౌన్ ఆనియన్ అంటాం చూసారా, అలా కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆనియన్ అంతా మంచి కలర్ వచ్చింది కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి ఆనియన్ ఫ్రై అయిపోయినట్టే. అంటే మనకి ఈ పులావ్కి ఆనియన్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి. ఇలా ఆనియన్ ఫ్రై చేసుకున్నాక ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. మనము చికెన్లో కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పులావ్కి సరిపడా వేసుకుంటున్నామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్లో మనము అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకున్నాం కనుక అన్నీ కూడా పీసెస్కి బాగా పట్టి చాలా టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు మరలా మనము ఈ ఆయిల్లో చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. అలాగే చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. మనం ఇందులో పెరుగు అన్నీ వేసాం కదా,
ఈ పులుపు కారం అంతా పడుతుంది. దీన్ని మనం ఇలాగ ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్గా వస్తుందండి. మనకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అది బాగా కనిపిస్తుంది కదా. పీస్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయితేనే చాలా బాగుంటుంది. మన పులావ్ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పీస్ అంతా కూడా ఇలా అయిన తర్వాత మనం ఇందులో రైస్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక హాఫ్ కిలో రైస్ అంటే ఒక 3 కప్స్ రైస్ తీసుకొని ముందుగానే నానబెట్టుకొని తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇది రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత కూడా మనం వెంటనే వాటర్ పోయకూడదండి. దీన్ని మనము ఒక 2 మినిట్స్ ఇలాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రైస్ విడిపోకుండా అంటే ముక్కలు విరిగిపోకుండా మనం నానబెట్టుకున్నాం కదా, ఇలా లైట్గా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక 3 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, అందుకని ఒక 5.5 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో లెమన్ అంతా వేసుకున్నాం కదా, పెరుగు అది కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి వాటర్ పోసుకున్నాక అంతా బాగా కలిపి కుక్కరు మూత పెట్టేసుకుని మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనము 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత మన పులావ్ అంతా చాలా బాగా రెడీ అయిపోయింది. చూడండి, రైస్ అంతా పొడి పొడిలాడుతూ మనము రైస్ని వేసుకున్నాక వాటర్ పోయకుండా ఫ్రై చేసుకున్నాం కదండి, అందుకని చాలా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా మన పులావ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మన చికెన్ పులావ్ కుక్కర్లో చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చక్కగా మంచి పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీసెస్ అండి చాలా సాఫ్ట్గా తయారవుతాయి. మీరు కూడా దీన్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి.